ఓం శాంతి 12/12/2024 మధురమైన పిల్లలు, ఈ చదువునేదైతే తండ్రి చదివిస్తారో ఇందులో అపారమైన సంపాదన ఉంది. అందుకే ఈ చదువును బాగా చదువుకుంటూ ఉండండి. లింక్ ఎప్పుడూ తెగిపోకూడదు. ప్రశ్న: ఎవరైతే వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో వారికి మీకు చెప్పే ఏ విషయంపై నవ్వొస్తుంది? జవాబు: ఇప్పుడు వినాశనకాలం సమీపంగా ఉంది అని మీరన్నప్పుడు వారికి నవ్వు వస్తుంది. మీకు తెలుసు, తండ్రి అయితే ఇక్కడే కూర్చునుండిపోరు. తండ్రి డ్యూటీ పావనంగా తయారు చేయడం. ఎప్పుడైతే పావనంగా అయిపోతారో అప్పుడిక ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది, కొత్తది వస్తుంది. ఈ యుద్ధం ఉన్నదే వినాశనం కొరకు. మీరు దేవతలుగా తయారైతే ఇక ఈ కలియుగ చీచీ సృష్టిపైకి రాలేరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మేము చాలా అవివేకులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు. మాయా రావణుడు అవివేకులుగా చేసేశాడు. కొత్త సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా రావాల్సిందేనని కూడా పిల్లలు భావిస్తారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. ఎందుకంటే కరణ్ కరావన్హార్, చేసేవారు మరియు చేయించేవారు అయితే తండ్రే కదా. స్వయం చేస్తూ మరియు చేయించేవారు వారొక్కరే. మొదట ఎవరి పేరు వస్తుంది? ఎవరైతే చేస్తారో వారి పేరు మొదట వస్తుంది. ఆ తర్వాత ఎవరి ద్వారానైతే చేయిస్తారో వారి పేరు వస్తుంది. వారిని చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా. బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తారు. ఇది కూడా పిల్లలకు తెలుసు. మన కొత్త ప్రపంచం ఏదైతే ఉందో, దేనినైతే మనం స్థాపన చేస్తున్నామో దాని పేరు దేవీదేవతల ప్రపంచం. సత్యుగంలోనే దేవీదేవతలు ఉంటారు. ఇంకెవర్ని ఇలా దేవీదేవతలు అని అనరు. అక్కడ అసలు మనుషులుండనే ఉండరు. కేవలం ఒక్క దేవీదేవత ధర్మమే ఉంటుంది. ఇంకే ధర్మమూ ఉండనే ఉండదు. తప్పకుండా మనం దేవీదేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. ఆ గుర్తులు కూడా ఉన్నాయి. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైన వారందరికీ తమ తమ గుర్తులున్నాయి. మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవరూ ఉండేవారు కారు. ఇప్పుడు మళ్ళీ ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి, కాని మన దేవతా ధర్మమే లేదు. గీతలో చాలా మంచి మంచి పదాలున్నాయి, కాని ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, వినాశన కాలంలో విపరీత బుద్ధి మరియు వినాశన కాలంలో ప్రీతి బుద్ధి. వినాశనమైతే ఈ సమయంలోనే జరగాలి. తండ్రి రావడం కూడా సంగమయుగంలోనే వస్తారు. పరివర్తన జరిగే సమయంలో వస్తారు. తండ్రి మీకు దీనికి బదులుగా అన్నీ కొత్తవే ఇస్తారు. వారు కంసాలి కూడా, చాకలి కూడా, గొప్ప వ్యాపారి కూడా. ఏ ఒక్కరూ మాత్రమే తండ్రితో వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారంలో అయితే అపారమైన లాభం ఉంది. చదువులో ఎంతో లాభం ఉంటుంది. చదువు అనేది సంపాదన అని మహిమ కూడా చేయడం జరుగుతుంది. అది కూడా జన్మ జన్మాంతరాల కొరకు సంపాదన. కావున ఇటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా. అది కూడా నేను చాలా సహజంగానే చదివిస్తాను. కేవలం ఒక వారం అర్థం చేసుకుని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీ వద్దకు చదువు వస్తూనే ఉంటుంది, అనగా మురళి లభిస్తూనే ఉంటుంది. తద్వారా ఇక ఎప్పుడూ లింక్ తెగిపోదు. ఇది ఆత్మలకు పరమాత్మతో లింక్. గీతలో కూడా ఈ మాటలున్నాయి. వినాశన కాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతి బుద్ధి విజయంతి. ఈ సమయంలో మనుషులు ఒకరినొకరు ఖండించుకుంటూ హతమార్చుకుంటూ ఉంటారని మీకు తెలుసు. వీరిలో ఉన్నంత క్రోధము లేక వికారము
ఇంకెవర్లోనూ ఉండదు. ద్రౌపది పిలిచింది అన్న గాయనం కూడా ఉంది. మీరందరూ ద్రౌపదులేనని తండ్రి అర్థం చేయించారు. భగవానువాచ, తండ్రి అంటారు, పిల్లలు, ఇప్పుడు వికారాల్లోకి వెళ్ళకండి. నేను మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకువెళ్తాను. మీరు కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడిది వినాశనకాలం కదా. ఎవరి మాట వినరు, కొట్లాడుకుంటూనే ఉంటారు. శాంతిగా ఉండండి అని వారికెంత చెప్పినా కానీ శాంతిగా ఉండనే ఉండరు. తమ పిల్లలు మొదలైన వారితో విడిపోయి యుద్ధ మైదానంలోకి వెళ్తారు. ఎంతమంది మనుషులు మరణిస్తూనే ఉంటారు. మనుషులకు ఏ విలువ లేదు. ఏదైనా విలువ ఉంది అంటే, మహిమ ఉంది అంటే అది ఈ దేవీదేవతలదే. ఇప్పుడు మీరు అలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీ మహిమ వాస్తవానికి ఈ దేవతల కన్నా ఎక్కువ ఉంది. మిమ్మల్నిప్పుడు తండ్రి చదివిస్తున్నారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! చదువుకునేవారు అనేక జన్మల అంతిమంలో పూర్తిగా తమోప్రధానంగా ఉన్నారు. నేనైతే సదా సతోప్రధానంగానే ఉంటాను. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు విధేయుడైన సేవకునిగా అయి వచ్చాను. మీరు ఎంత చీచీగా అయిపోయారో ఒక్కసారి ఆలోచించండి. తండ్రే మనల్ని వాహవాహగా తయారు చేస్తారు. భగవంతుడు కూర్చుని మనుషులను చదివించి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. స్వయం తండ్రి అంటారు, నేను అనేక జన్మల అంతిమంలో మిమ్మల్నందర్నీ తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నాను. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేశాను. మరి మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు? ఎవరు తయారు చేశారు? వినాశనకాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి, ప్రీతిబుద్ధి విజయంతి అన్న గాయనం కూడా ఉంది. ఇక ఎంతెంత ప్రీతిబుద్ధి కలవారిగా ఉంటారో, అనగా చాలా స్మృతి చేస్తారో, అంతగా మీకే లాభము. ఇది యుద్ధ మైదానం కదా. గీతలో ఏ యుద్ధం గురించి చెప్పారు అన్నది ఎవరికీ తెలియదు. వారైతే కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు. కౌరవ సాంప్రదాయం మరియు పాండవ సాంప్రదాయం కూడా ఉన్నాయి, కానీ యుద్ధమంటూ ఏదీ లేదు. ఎవరికైతే తండ్రి గురించి తెలుసో వారిని పాండవులు అని అంటారు. వారికి తండ్రి పట్ల ప్రీతిబుద్ధి ఉంటుంది. ఎవరికైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉందో వారిని కౌరవులు అంటారు. ఈ పదాలైతే చాలా మంచి మంచివి ఉన్నాయి, అర్థం చేసుకోదగినవిగా ఉన్నాయి. ఇప్పుడిది సంగమయుగం. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పుడు ప్రపంచం ఎంత పెద్దగా ఉంది. సత్యుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు. చిన్న వృక్షం ఉంటుంది కదా, అదే వృక్షం మళ్లీ పెద్దగా అవుతుంది. మనుష్య సృష్టి రూపీ ఈ తలకిందుల వృక్షం ఎలా ఉంటుంది, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. దీనిని కల్పవృక్షం అంటారు. వృక్షం యొక్క జ్ఞానం కూడా కావాలి కదా. ఇతర వృక్షాల జ్ఞానమైతే చాలా చాలా సులభం, వెంటనే చెప్పేస్తారు. ఈ వృక్షం యొక్క జ్ఞానం కూడా అంతే సులభం, కాని ఇది మానవ వృక్షం. మనుషులకు తమ వృక్షం గురించి తెలియనే తెలియదు. భగవంతుడు రచయిత అని కూడా అంటారు, అంటే తప్పకుండా వారు చైతన్యమైన వారనే కదా. తండ్రి సత్యము, చైతన్యము, జ్ఞానసాగరుడు. వారిలో ఏ జ్ఞానముంది, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రే బీజరూపుడు, చైతన్యుడు. వారి ద్వారానే మొత్తం రచనంతా జరుగుతుంది. కావున తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుషులకు తమ వృక్షం గురించి తెలియనే తెలీదు. ఇతర వృక్షాల గురించైతే బాగా తెలుసు. వృక్షం యొక్క బీజం ఒకవేళ చైతన్యంగా ఉన్నట్లయితే అది చెప్పగలదు, కాని అది జడమైనది. కావునిప్పుడు పిల్లలైన మీకే రచయిత మరియు రచన యొక్క రహస్యం గురించి తెలుసు. వీరు సత్యము,
చైతన్యము జ్ఞానసాగరుడు. చైతన్యమైన వారు కావున మాట్లాడగలరు కదా. మనుష్య తనువు అన్నిటికంటే ఉన్నతమైనదిగా మరియు అమూల్యమైనదిగా మహిమ చేయబడింది. దాని విలువను వర్ణించలేరు. తండ్రి వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరు రూప్ కూడా, బసంత్ కూడా, యోగి, జ్ఞాని. తండ్రి జ్ఞానసాగరుడు. వారి ద్వారా మీకు రత్నాలు లభిస్తాయి. ఇవి జ్ఞానరత్నాలు. ఈ రత్నాల ద్వారా మీకు ఆ రత్నాలు కూడా లెక్కలేనన్ని లభిస్తాయి. లక్ష్మీనారాయణల వద్ద ఎన్ని రత్నాలున్నాయో చూడండి. వారు వజ్రవైడూర్యాల మహళ్లలో ఉంటారు. దాని పేరే స్వర్గం. దానికి మీరు యజమానులుగా అవ్వనున్నారు. ఎవరైనా పేదవానికి అకస్మాత్తుగా పెద్ద లాటరీ లభిస్తే పిచ్చివాడైపోతాడు కదా. తండ్రి కూడా అంటారు, మీకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది కావున మాయ ఎంతగా ఎదుర్కొంటూ ఉంటుంది. మాయ ఎంత మంచి మంచి పిల్లలను కూడా మింగేస్తుంది. ఇది ముందు ముందు మీకు తెలుస్తుంది. పూర్తిగా తినేస్తుంది. మీరు పామును చూశారు, అది కప్పనెలా పట్టుకుంటుంది. ఏనుగును మొసలి మింగేసినట్లుగా ఉంటుంది. పాము కప్పను పూర్తిగా మొత్తానికి మింగేస్తుంది. మాయ కూడా అటువంటిదే. పిల్లలు జీవిస్తూ ఉండగానే వారిని పట్టుకుని పూర్తిగా అంతం చేసేస్తుంది. దాంతో ఇకెప్పుడు తండ్రి పేరు కూడా తలుచుకోరు. యోగబలం యొక్క శక్తి మీలో చాలా తక్కువగా ఉంది. మొత్తం ఆధారమంతా యోగబలంపైనే ఉంది. ఏ విధంగా పాము కప్పను మింగేస్తుందో అలా పిల్లలను మీరు కూడా మొత్తం రాజ్యాధికారం అంతటినీ మింగేస్తారు. మొత్తం విశ్వరాజ్యాధికారాన్ని మీరు క్షణంలో తీసేసుకుంటారు. తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇందులో మరణాయుధాలు మొదలైనవేవీ లేవు. తండ్రి జ్ఞానయోగాల అస్త్రశస్త్రాలను ఇస్తారు. వారేమో స్థూలమైన మరణాయుధాలు మొదలైన వాటిని చూపించారు. పిల్లలను మీరు ఈ సమయంలో అంటారు, మేము ఎలా ఉన్నవారము, ఎలా అయిపోయాము. మీరు ఎలా కావాలనుకుంటే అలా అనండి, మేమైతే అలా తప్పకుండా ఉండేవారము. వారు కూడా మనుషులే, కాని గుణాలు మరియు అవగుణాలైతే ఉంటాయి కదా. దేవతల్లో దైవీ గుణాలున్నాయి. అందుకే మీరు సర్వగుణ సంపన్నులు, నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు అని అంటూ వారి మహిమను చేస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నిర్గుణంగా ఉంది, అనగా దైవీ గుణం ఒక్కటి కూడా లేదు. గుణాలను నేర్పించే తండ్రి ఎవరైతే ఉన్నారో వారి గురించి తెలియనే తెలియదు. అందుకే వినాశనకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు సంగమయుగంలో వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమవుతుంది మరియు కొత్త ప్రపంచం స్థాపనవుతుంది. దీనిని వినాశనకాలం అంటారు. ఇది అంతిమ వినాశనం. మళ్లీ అర్ధకల్పం ఎటువంటి యుద్ధం మొదలైనవి జరగనే జరగవు. మనుషులకు ఏమీ తెలియదు. వినాశనకాలే విపరీత బుద్ధి ఉంది కావున తప్పకుండా పాత ప్రపంచపు వినాశనం జరుగుతుంది కదా. ఈ పాత ప్రపంచంలో ఎన్ని ఆపదలున్నాయి. మరణిస్తూనే ఉంటారు. తండ్రి ఈ సమయంలోని పరిస్థితి గురించి చెప్తున్నారు. తేడా అయితే ఎంతో ఉంది కదా. ఈరోజు భారత్ పరిస్థితి ఇలా ఉంది, రేపు భారత్ ఎలా ఉంటుంది? ఈరోజు ఇలా ఉన్నారు, రేపు మీరెక్కడుంటారు? మొదట కొత్త ప్రపంచం ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు. అక్కడైతే మహళ్లలో ఎన్ని వజ్రవైడూర్యాలు మొదలైనవుంటాయి. భక్తి మార్గంలో కూడా మీ మందిరాలు తక్కువగా ఏమీ ఉండవు. కేవలం ఒక్క సోమనాథ మందిరం మాత్రమే ఉండదు కదా. ఎవరైనా ఒకరు తయారు చేస్తే వారిని చూసి ఇతరులు కూడా తయారు చేస్తారు. ఒక్క సోమనాథ మందిరం నుండే ఎంతగా దోచుకున్నారు. ఇక తర్వాత కూర్చుని తమ స్మృతి చిహ్నాలను తయారు చేసుకున్నారు. గోడల్లో రాళ్లు మొదలైనవి పొదుగుతారు. ఈ రాళ్లకు విలువ ఎంత ఉంటుంది?
ఇంత చిన్న వజ్రానికి కూడా ఎంత ధర ఉంది. బాబా రత్నాకరుడు. ఒక రత్తి అంత బరువు చేసే వజ్రం ఉండేది. ఒక రత్తి అంటే 0.12 గ్రాములు. అది 90 రూపాయలు విలువ చేసేది. ఇప్పుడు దాని విలువ 1000 రూపాయల్లో ఉంది. అవి దొరకవు కూడా. విలువ ఎంతో పెరిగిపోయింది. ఈ సమయంలో విదేశాలు మొదలైన చోట్ల ధనం ఎంతో ఉంది. కాని సత్యుగంతో పోలిస్తే ఇవస్లేమీ కాదు. ఇప్పుడు తండ్రి అంటారు, వినాశన కాలంలో విపరీత బుద్ధి. వినాశనం సమీపంగా ఉంది అని మీరంటే మనుషులు నవ్వుతారు. తండ్రి అంటారు, నేను ఎంత సమయం కూర్చునుంటాను? నాకిక్కడేమైనా ఆనందం కలుగుతుందా? నేనైతే సుఖవంతునిగానూ అవ్వను, అలాగే దుఃఖితునిగానూ అవ్వను. నాపై పావనంగా తయారుచేసే డ్యూటీ ఉంది. మీరు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఇలా తయారయ్యారు. మళ్లీ మిమ్మల్ని ఇలా ఉన్నతంగా తయారు చేస్తాను. మనం మళ్లీ ఇలా తయారవ్వనున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ తెలివి వచ్చింది. మనం ఈ దైవీ వంశానికి చెందిన సభ్యులుగా ఉండేవారము. రాజ్యం ఉండేది, మళ్లీ ఇలాగే మన రాజ్యాన్ని పోగొట్టుకున్నాము. ఆ తర్వాత ఇతరులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడిక ఈ చక్రం పూర్తవుతుంది. లక్షల సంవత్సరాల విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ యుద్ధమున్నదే వినాశనపు యుద్ధం. అటువైపైతే చాలా ప్రశాంతంగా మరణిస్తారు. ఎటువంటి కష్టమూ ఉండదు. హాస్పిటల్లో మొదలైనవే ఉండవు. ఎవరు కూర్చుని సేవ చేస్తారు మరియు ఏడుస్తారు. అక్కడైతే ఈ ఆచారమే ఉండదు. వారి మృత్యు చాలా సహజంగా అవుతుంది. ఇక్కడైతే దుఃఖితులుగా మరణిస్తారు. ఎందుకంటే మీరు ఎంతో సుఖాన్ని పొందారు కావున దుఃఖాన్ని కూడా మీరు చూడాలి. రక్తపు నదులు ఇక్కడే ప్రవహిస్తాయి. వారు ఈ యుద్ధం మళ్లీ శాంతిస్తుంది అని భావిస్తారు, కాని ఇది శాంతించదు. వేటగానికి వేట, వేటకు మృత్యువు. మీరు దేవతలుగా అవుతారు. ఇక కలియుగ చీచీ సృష్టిపైకైతే మీరు రాలేరు. గీతలో కూడా ఉంది, భగవాను వాచ వినాశనాన్ని కూడా చూడు మరియు స్థాపనను కూడా చూడు అని. సాక్షాత్కారం జరిగింది కదా. ఫలానా ఫలానా వారు ఇలా అవుతారు అని ఈ సాక్షాత్కారాలన్నీ అంతిమంలో జరుగుతాయి. అప్పుడా సమయంలో ఏడుస్తారు, చాలా పశ్చాత్తాపడతారు, శిక్షలు అనుభవిస్తారు, తమ భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపడతారు. కాని వారేం చేయగలరు? ఇదైతే 21 జన్మల లాటరీ. స్మృతి అయితే కలుగుతుంది కదా. సాక్షాత్కారాలు లేకుండా ఎవరికీ శిక్షలు లభించవు. న్యాయసభ కూర్చుంటుంది కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేసి రూప్ మరియు బసంత్గా జ్ఞాని యోగిగా అవ్వాలి. జ్ఞానరత్నాల ద్వారా విశ్వరాజ్యాధికారం యొక్క లాటరీని తీసుకోవాలి. రెండవ పాయింట్, ఈ వినాశన కాలంలో తండ్రిపై ప్రీతిని ఉంచి ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. అంతిమ సమయంలో పశ్చాత్తాపడవలసి వచ్చే విధమైన లేక భాగ్యాన్ని చూసి పశ్చాత్తాపడవలసి వచ్చే కర్మలేవీ చేయకూడదు. వరదానము: సదా స్నేహిలుగా అయి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నిశ్చిత విజయీ నిశ్చింత భవ. స్నేహి పిల్లలకు బాప్దాదా ద్వారా ఎగిరే కళ యొక్క వరదానం లభిస్తుంది. ఎగిరే కళ ద్వారా క్షణంలో బాప్దాదా వద్దకు చేరుకున్నట్లయితే ఏ రూపంలో వచ్చిన మాయైనా సరే అది మిమ్మల్ని తాకను కూడా తాకలేదు. పరమాత్ముని ఛత్రఛాయ లోపలికి
మాయ నీడ కూడా రాలేదు. స్నేహము శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేసేస్తుంది. స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయ స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహి పిల్లలు అన్ని వేళలా నిశ్చింతులుగా ఉంటారు. స్లోగన్: నథింగ్ న్యూ స్మృతి ద్వారా సదా అచలంగా ఉన్నట్లయితే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.